సో గణతంత్ర దినోత్సవం అని చెప్పేసి అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట మనకు. స్టార్ట్ అయింది. సో మనం చిన్నప్పుడు ఈ డే వస్తుంది అంటే కన్ఫర్మ్గా 26 రోజు అంటే ఒక 1 వీక్ ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఫ్లాగ్స్ పెట్టుకోవడం కానీ, కలర్స్ వేయడం కానీ, ఫ్లాగ్ది స్టిక్ రెడీ చేయడం కానీ, మనం ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటాం. మళ్ళీ ఫోటో కూడా రెడీ చేసుకొని మళ్ళీ చాలా మంది గణతంత్ర దినోత్సవం అంటే గెటప్స్ వేసుకుంటారు. ఎక్కడెక్కడో వాళ్ళు వెళ్ళి పూలను తీసుకొచ్చి వాళ్ళ చేతులతో దండలు రెడీ చేసి మరి ఇస్తూ ఉంటారు కదా. సో మీ చిన్నప్పుడు అలా ఏమైనా చేశారా? నేను పూలు తెచ్చేవాని కానీ గెటప్లు వేసుకుంటాను కదా, ఎందుకంటే ఏం తెలియని వయసు కదా అప్పుడు. ఇప్పుడు అంటే ఇక మన పిల్లలు వీళ్ళకి చెప్పి గెటప్లు ఏం చేసి అడవిలోకి వెళ్ళి మంచి మంచి రకరకాల పూలు తెచ్చి, అవసరమైతే వైట్ డ్రెస్సులు లేకపోతే వైట్ డ్రెస్సులు తీసుకొచ్చి వాటికి కలరింగ్ చేసి, అంటే ఒరిజినల్ కలర్స్ వేసి డ్రెస్సులు కూడా వైట్ కలర్ డ్రెస్ తీసుకొచ్చి వాటికి ఒరిజినల్ కలర్స్ వేసి మనకి ఏ విధంగా అయితే మేకప్ చేయాలో ఒక గాంధీ తాత కానీ, నెహ్రూ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ ఇలా భగత్ సింగ్ లాంటి వాళ్ళని, అంబేద్కర్ లాంటి వాళ్ళని ఇలా గెటప్లు వేసి కలర్స్తో గెటప్లు వేసి డ్రెస్సులకి మంచి న్యాచురల్గా వెళ్ళాం. ఇప్పుడు ఏంటంటే అంతా రెడీమేడ్ అయిపోయి కెమికల్ డ్రెస్సెస్ అన్ని చేంజ్ అవుతూ ఉన్నాయి కదా. సో ఈ జనరేషన్ లోనే ఇలా ఉంది అంటే ఇంకొక 10 years పోతే ఎలా ఉంటుందో కూడా చెప్పుకోలేము. అసలు గాల్లో ఇట్లా చప్పట్లు కొట్టంగానే ఫ్లవర్స్ పడతాయి. ఇక్కడ స్విచ్ నొక్కగానే అక్కడ నుంచి ఫ్లవర్స్ వచ్చేస్తాయి, డ్రెస్సులు వచ్చేసి ఇట్లా తోడుకేసుకుంటారు వెళ్ళిపోతున్నారు. అంత ఎంత ఫాస్ట్గా పోవాలనో అంతనే ఫాస్ట్గా